తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో భాగంగా వైద్యారోగ్య శాఖ విజన్ డాక్యుమెంట్ సిద్ధమైంది. ఆరోగ్య తెలంగాణ రూపకల్పనకు చేపడుతున్న చర్యలను డాక్యుమెంట్లో ప్రస్తావించారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం నుంచి మారుమూల పల్లెలకు సైతం ఆరోగ్య సేవలు అందించేందుకు తీసుకుంటున్న వివరాలను పొందుపరిచారు. కృత్రిమ మేధను ఉపయోగించుకొని రాష్ట్రాన్ని దేశానికి ఆరోగ్య సూచిగా నిలిపేలా విజన్ డాక్యుమెంట్ రూపొందించారు. విజన్ 2047తో ముందుకెళ్తున్న రాష్ట్ర సర్కార్ ప్రగతి ప్రణాళికలో ఆరోగ్య రంగానికి సైతం పెద్దపీట వేసింది. ఈ నెల 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో సంబంధిత డాక్యుమెంట్ ను ప్రదర్శించనుంది. గర్భిణులు, చిన్నారులు మొదలు వృద్ధుల వరకు వచ్చే ప్రతి రుగ్మతకు సేవలందించేలా ప్రభుత్వాసుపత్రులను తీర్చిదిద్దుతోంది. వైద్యులు, సిబ్బంది నియామకం, ఆసుపత్రులు, వైద్య కళాశాలల నిర్మాణం సహా అనేక సమస్యలను పరిష్కరిస్తోంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య పరిమితిని 5 నుంచి 10 లక్షలకు పెంచింది. ఆరోగ్యశ్రీ కింద అందిస్తున్న 1835 రకాల చికిత్సలతో లక్షలాది మందికి ప్రయోజనం కలుగుతోంది. ములుగు, నారాయణపేట వంటి మారుమూల జిల్లాల్లోనూ ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వాసుపత్రికి వచ్చే వారందరికీ మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతో వైద్యులు, ఇతరేతర సిబ్బంది నియామకాలను సర్కార్ భారీగా చేపట్టింది. 2 ఏళ్లలోనే వైద్యారోగ్య శాఖలో 9,000 పైచిలుకు పోస్టులు నింపిన సర్కార్ మరో 7,000 భర్తీ ప్రక్రియను కొనసాగిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 9 ప్రభుత్వ వైద్య కళాశాలలను అందుబాటులోకి తీసుకురాగా ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 4,140కి పెరిగింది. జూనియర్ డాక్టర్ల స్టైఫండ్, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని 15% పెంచింది. కొత్తగా 16 నర్సింగ్ కాలేజీలు, 28 పారామెడికల్ కాలేజీలను ప్రారంభించింది. దేశ విదేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పించేలా ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ సహకారంతో ఇంగ్లీష్, జర్మన్, జపనీస్ భాషలను నర్సింగ్ విద్యార్థులకు నేర్పిస్తోంది. రక్తపోటు, మధుమేహం వంటి జీవనశైలి వ్యాధులకు చికిత్స అందించేలా అన్ని జిల్లాల్లో ఎన్సీడీ క్లినిక్లను సర్కార్ అందుబాటులోకి తెచ్చింది. సుమారు 50 లక్షల మంది రోగులకు ఈ క్లినిక్లు వైద్యాన్ని అందిస్తున్నాయి. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు రాష్ట్రం నలుమూలల నుంచి హైదరాబాద్ రావాల్సిన అవసరం లేకుండా జిల్లాల్లోనే కీమోథెరపీ చికిత్స అందించే ఏర్పాట్లు చేసింది. మూత్రపిండాల సమస్యలు పెరుగుతున్న వేళ హైదరాబాద్లోని గాంధీ, ఉస్మానియా, వరంగల్లోని ఎంజీఎం, ఖమ్మం, మహబూబ్ నగర్ జనరల్ ఆసుపత్రులు, ఆదిలాబాద్ రిమ్స్ లో వాస్కులర్ సెంటర్లు ఏర్పాటు చేస్తోంది. కొత్తగా 18 డయాలసిస్ సెంటర్లతో పాటు వచ్చే 2 ఏళ్లలో మరో 50 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి 25 కిలోమీటర్లకు ఒక డయాలసిస్ సెంటర్ ఉండేలా ప్రణాళిక రచిస్తోంది. రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర సమయాల్లో బాధితుల ప్రాణాలు కాపాడేందుకు రాష్ట్ర, జాతీయ రహదారులపై ప్రతి 30 కిలోమీటర్లకు ఒకటి చొప్పున 74 ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 15 నిమిషాల వ్యవధిలోనే పేషెంట్ను తరలించి చికిత్స అందించేలా సుమారు 1000 కోట్లతో ట్రామా కేర్ సెంటర్ల వ్యవస్థ రూపొందుతోంది. పెరుగుతున్న ఇన్ఫర్టిలిటీ సమస్యల దృష్ట్యా లక్షల ఖరీదైన ఐవీఎఫ్ సేవలను ఉచితంగా అందించేందుకు సర్కార్ సన్నద్దమైంది. హైదరాబాద్ లోని గాంధీ, పెట్లబుర్జు ఆసుపత్రులలో ఐవీఎఫ్ సేవలు అందిస్తుండగా త్వరలోనే వరంగల్ ఎంజీఎంలో అందుబాటులోకి తేనుంది. వీటితో పాటు హైదరాబాద్ లో 3 సూపర్ స్పెషాలిటీ టిమ్స్ ఆసుపత్రులు సైతం త్వరలోనే సేవలందించనున్నాయి. ఆల్వాల్ టిమ్స్ న్యూరో సైన్సెస్ గా, సనత్ నగర్ టిమ్స్ కార్డియాక్ సైన్సెస్ గా, కొత్తపేట్ టిమ్స్ గ్యాస్ట్రో సైన్సెస్ లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా సేవలందించనున్నాయి. సనత్ నగర్ టిమ్స్ లో అన్ని రకాల ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్లు చేసేలా సౌకర్యాలు కల్పించనున్నారు. 100 ఏళ్లకు పైగా హైదరాబాద్ లో వైద్య సేవలు అందిస్తున్న ఉస్మానియా ఆసుపత్రికి 2,000 కోట్లతో నూతన భవన నిర్మాణం చేపడుతోంది. ప్రభుత్వాసుపత్రులు వైద్య సేవలపై ప్రజల విశ్వాసాన్ని పెంచేందుకు ఆకర్షణీయంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతోంది. ప్రభుత్వ ఆసుపత్రులను శుభ్రంగా ఉంచడంతో పాటు సిబ్బంది ప్రవర్తనలో మార్పులు తీసుకువస్తోంది.